ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ఎస్సీ ఎస్టీ కమిషనర్ జాతీయ సభ్యులు రాములు అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం కేపీదొడ్డి గ్రామంలో ఈ నెల 11న బాలికపై దాడి జరిగిందని దీన్ని విచారించేందుకు వచ్చానన్నారు. సమాజంలో ఇలాంటి దారుణాలు జరగడం దురదృష్టకరమన్నారు. పోలీసులు జిల్లా అధికారులు స్పందించి నిందితులను అరెస్టు చేయడం అభినందనీయమన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. పోలీసులు విచారణ సమయంలో నిందితులకు ఎక్కువ సమయం ఇవ్వరాదన్నారు. అలాగే అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వవద్దని సూచించారు. ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు అది చెప్తామంటే కూడా మీరు తీరిక లేకుండా ఆ టైం ఇప్పుడు నేను పొద్దున తిరుపతి బయలుదేరినా నేను 6 గంటలకైనా మీతో కూర్చొని మాట్లాడుతున్నా. మనమే అంబేద్కరిస్టులకు ఓకే లేకుంటే ఆలోచన లేకుంటే ఎట్లా? నేను కూడా సంఘాలలో 45 ఏళ్ళు ఉద్యమాలు చేసిన, జైళ్ళలో పోయినా, కాలత్తోడు నేను కూడా పదుకుప్పము, తర్వాత దీవోని సాధుపూర్ ఉత్తరప్రదేశ్ అరెస్టులు అయినా జేపీ గారు, నాగయ్య, పదుకుప్పం, ప్రేమ్ కుమార్ గారు, బొజ్జా తారకము ఇక్కడ వాళ్ళతో తిరిగి పట్టేది మీరన్నా చాలా సీనియర్ దళిత నాయకులు. ఇప్పుడు మీరు యువకులు నేను దేశంలో ఎక్కడ పోయినా యువకులు చూడండి, నా పేపర్ న్యూస్ పేపర్ దళితులు పడుతుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో 2 మర్డర్ చేస్తే పోలీసులు దాని సొసైటీ కేసు కింద అరెస్ట్ చేసి అది కేసు ఇదేనే చిత్తూరుకు పోయి అరెస్ట్ చేపించి 3 జైలుకు పంపించిన. అదేవిధంగా నేను అధికారులకు ఏం మాట్లాడతా, ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు అవుతుంది, ఎందుకు కేసు బుక్ చేస్తున్నారు, ఎందుకు బెయిల్ తీసుకుంటారు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తే తెలుసుకోవాలి కదా. మీరు ఎప్పుడు నేను వచ్చినప్పుడు నేను అనంతపురం వస్తే నాకు ఒక బాధ అనిపిస్తుంది. నాకు మీరు విడుదలే పేపర్లో టీవీలైనా ఒక దళిత అమ్మాయిని కాళ్ళతోటి చెప్పులతోటి కన్నందుకు నేను మీరు ఎప్పుడు నాకు రిప్రజెంటేషన్ చేయలే, మీరు ఎప్పుడు నన్ను అడగలే. నేనే పేపర్లో చూసి ఇక్కడ వచ్చి పరిగెత్తుకుంటా నేను 9 గంటల నుండి జర్నీ చేసుకుంటూ వస్తే మీరు ఇచ్చే ఇన్స్పెక్ట్ మీ పద్ధతి నేను ఏమనుకున్నా ఒకవేళ చేయకుండా ప్రశ్నించండి. సార్ మీరు చెప్పింది తప్పు, అధికారులు చేస్తలేరు, నేషనల్ కమిషన్ ఏం చేస్తుంది, నేషనల్ కమిషన్ విధి విధానం ఏంటి, దీనికి ఎన్ని పవర్స్ సుప్రీంకోర్టులో మేము అవన్నీ చెప్తాం కదా. నేను 63 ఏళ్ళు రాని ఏళ్ళు నేను సంఘాలలో తిరిగి వచ్చిన, బీజేపీలో పనిచేసిన, నేను ఎవరితో కాంప్రమైజ్ కాను. కొంచెం అర్థం చేసుకుని ఎప్పుడు మీ వయసే ఇవ్వాలి. అధికారులు ఏం చేస్తూ తెలుసుకోనికి అధికారం ఇచ్చిన, నేను మీ ముందు రిప్రజెంటేషన్ తీసుకున్నా, ఒక్కొక్కరు అడిగినా, అన్ని విన్నా